హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంతకుముందే మన ఛానల్లో జీవశాస్త్రం 10వ తరగతిలో ఫస్ట్ 3 చాప్టర్స్కి సంబంధించినటువంటి పట్టికలు మీకు తెలుసా అలాంటి విషయాలన్నీ కవర్ చేయడం జరిగింది. లెసన్ తర్వాత అనుబంధంగా ఇచ్చిన వాటిని కూడా వివరించడం జరిగింది. 3 చాప్టర్స్ అయిపోయినాయి. ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. 3rd చాప్టర్లో అనుబంధం 1లో రీసస్ కారకం గురించి ఇవ్వడం జరిగింది. దాని గురించి వివరంగా చూద్దాం. రీసస్ కారకము అంటే రక్తంలో ఉండే మరొక ప్రతిదేహమే ఈ రీసస్ కారకం. బ్రిటన్ దేశ జనాభాలో 85% మందిలో ఈ రకమైన ప్రతిదేహాలు ఉన్నట్లు గమనించారు. ఈ ప్రతిదేహాలను ఏ దేశంలో గమనించారు అంటే బ్రిటన్ దేశంలో గమనించడం జరిగింది. ఎంత శాతం మందికి అంటే 85% మందిలో ఈ రీసస్ కారకాన్ని గమనించారు. మొట్టమొదటిసారిగా మకాక్ రీసస్ అనే జాతి కోతులలో గుర్తించారు. మొదటిసారిగా ఎక్కడ గుర్తించారు? రీసస్ అనే జాతి కోతులలో గుర్తించడం జరిగింది. అందువల్ల ఈ ప్రతిదేహాలకు రీసస్ కారకం అని పేరు రావడం జరిగింది. రక్తంలో ఈ ప్రతిదేహాలు కలిగిన వారిని RH+ గాను, లేని వారిని RH- గాను గుర్తిస్తారు. సాధారణంగా RH- వ్యక్తులలో ప్లాస్మాలో దీనికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఉండవు. ఒకవేళ RH+ వ్యక్తి రక్తాన్ని RH- ఎక్కించినట్లయితే అతనిలో RH- ప్రతిరక్షకాలు ఏర్పడి RH+ రక్త కణాలు నాశనం చేస్తాయి. ఇది శిశువులలో తీవ్రమైన ఆటంకంగా పరిణమిస్తుంది. ఒకవేళ RH+ వ్యక్తి RH- స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు పుట్టే పిల్లల్లో కొందరు RH+ గానే ఉంటారు. గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుండి పిండానికి నిరంతరం రక్తం సరఫరా కావాల్సిన పరిస్థితి ఉంటుంది. బిడ్డ రక్తం తల్లి రక్తంతో కలిసిపోతుంది. అప్పుడు ఆమెలో ప్రతిరక్షకాలు ఏర్పడతాయి. తరువాత పుట్టే పిల్లలు కూడా RH+ అవుతున్నట్లయితే తల్లిలో ప్రతిదేహాల పరిమాణం పెరుగుతూ పోతుంది. ఈ ప్రతిదేహాలు రక్తం ద్వారా బిడ్డకు చేరినట్లయితే వారు తీవ్రమైన రక్తహీనతకు గురవుతారు. కొన్నిసార్లు గర్భస్రావం, ప్రాణాపాయం కూడా జరగవచ్చు. ఇలాంటి సందర్భాలలో ప్రతిరక్షకాలు లేకుండా శిశువులలో మొత్తం రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. RH+ కారకం కలిగిన మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైన సూది మందు ఇవ్వడం ద్వారా తరువాత పుట్టే పిల్లలకు హాని కలగకుండా వైద్య సదుపాయాలు అందుబాటులోనికి వచ్చాయి. మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైన సూది మందు ఇవ్వడం ద్వారా RH+ కారకం కలిగిన మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైన సూది మందు ఇస్తారనమాట. సో ఇది మొదటగా ఏ దేశము అంటే బ్రిటన్ దేశము. దీని తర్వాత అనుబంధం 2 గనక చూసినట్లయితే తలసీమియా వ్యాధి గురించి ఇవ్వడం జరిగింది. తలసీమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్త సంబంధ వ్యాధి. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనతకు దారితీస్తుంది. తలసీమియాతో బాధపడే వారిలో ఆక్సిజన్ను రవాణా చేసే హిమోగ్లోబిన్ తక్కువ శాతంలో ఉంటుంది. రక్తహీనతకు బాధపడుతూ ఉంటారు కదా వీళ్ళలో ఏంటి అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ఆల్ఫా మరియు బీటా అనే 2 రకాలుగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో వివిధ భాగాలలో వచ్చే లోపాల వల్ల ఈ 2 రకాల తలసీమియా వ్యాధులు వస్తాయి. తక్కువ స్థాయి తలసీమియా వ్యాధిగ్రస్తులలో రక్తహీనత, కాలేయము, పిత్తాశయము పరిమాణం పెరగడము, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, పెరుగుదల నెమ్మదిగా ఉండడం వంటివి లక్షణాలుగా ఉంటాయి. ఎముకలు సన్నబడి పెళుసుగా మారడం, గుండెపోటు మొదలైన లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారిలో మనం గమనించవచ్చు. తలసీమియా గురించి కొన్ని వాస్తవాలను మనం గమనించినట్లయితే ఇది ఒక తీవ్రమైన వంశపారంపర్యమైన రక్త సంబంధ వ్యాధి. క్రింది వానిలో తలసీమియాకు సంబంధించి సరైనదేది సరికానిదేది అని అడిగినప్పుడు ఇది ఒక తీవ్రమైన వంశపారంపర్య వ్యాధి అంటే హెరిడిటరీ అనమాట. ప్రపంచ జనాభాలో 4.5% మంది 4.5% మంది తలసీమియా మైనర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. 35 మిలియన్ మంది. భారతీయుల్లో ఎంతమంది? 35 మిలియన్లు. ప్రపంచవ్యాప్తంగా 4.5%. భారతీయుల్లో 35 మిలియన్ల జనాభా ఈ వ్యాధి కలిగించే అసాధారణ జన్యువుని కలిగిన వాహకులు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది శిశువులు తలసీమియా మేజర్తో జన్మిస్తున్నారని అంచనా. ప్రపంచ జనాభాలో 4.5% మంది ఏమో తలసీమియా మైనర్ వ్యాధితో, ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది శిశువులు తలసీమియా మేజర్తో జన్మిస్తున్నారని ఒక అంచనా. ఈ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మన దేశంలో ప్రతి సంవత్సరం 10 నుండి 12 వేల మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తులు జీవితకాలం పెంచాలంటే రక్త మార్పిడి, విలువైన మందులు అవసరం. వివాహము, గర్భధారణకు ముందు, శిశుజననం తరువాత పరీక్షలు చేయించుకోవడం, అవగాహన కల్పించడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. ఏంటంట
వంశపారంపర్యంగా వచ్చే ఒక వ్యాధి. ఇది రక్త సంబంధ వ్యాధి. ప్రపంచంలో ఎంత జనాభాకి అంటే 4.5% మంది దేనితో తలసీమియా మైనర్తో బాధపడుతున్నారు. భారతీయులు 35 మిలియన్ల భారతీయులు ఈ వ్యాధి కలిగించే అసాధారణ జన్యువుని కలిగిన వాహకులుగా ఉన్నారు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఎంతమంది అంటే 1,00,000 మంది శిశువులు తలసీమియా మేజర్తో జన్మిస్తున్నారని ఒక అంచనా. మన దేశంలో ఎంతమంది అంటే 10 నుండి 12,000 మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తులు జీవితకాలం పెంచడానికి ఏం చేయాలి? రక్త మార్పిడి, విలువైన మందులు అవసరమవుతాయి. దీన్ని ఏ విధంగా నివారించవచ్చు అంటే వివాహము, గర్భధారణకు ముందు, శిశుజననము తర్వాత పరీక్షలు చేయించుకోవడం, శిశుజననం తర్వాత పరీక్షలు చేయించుకోవడం, అవగాహన కల్పించడం వల్ల ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. దీనికి చికిత్స ఏంటి? తలసీమియా మేజర్ పెరుగుదల తక్కువగా ఉండడం, పెలుసుబారిన ఎముకలు, తొందరగా వ్యాధులకు గురి కావడము వంటి లక్షణాలు మొదటి ఏడాదిలోనే గుర్తించినట్లయితే ఈ వ్యాధిని తగ్గించడం తేలికవుతుంది. మొదటి సంవత్సరంలోనే శిశువులలో హిమోగ్లోబిన్ స్థాయిని, పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. హిమోగ్లోబిన్ పరిమాణం 70% కన్నా తగ్గినప్పుడు పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. హిమోగ్లోబిన్ పరిమాణం ఎంతకన్నా తక్కువైతే 70% కన్నా తక్కువైనప్పుడు ఏం లోపిస్తుంది? పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చికిత్స చేయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హిమోగ్లోబిన్ స్థాయి 115 నుండి 120 గ్రామ్ పర్ లీటర్. ఎంత? ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హిమోగ్లోబిన్ స్థాయి అంటే 115 నుండి 120 గ్రామ్ పర్ లీటర్గా ఉండేలాగా చూడాలి. ఈ చికిత్స ముఖ్యమైన అంశం ప్రతి 3-4 వారాలకు ఒకసారి గాఢత కలిగిన ఎర్ర రక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్సను చేస్తారు. ఈ చికిత్సలో ఎట్లా అంటే ప్రతి 3 లేదా 4 వారాలకు ఒకసారి ఎర్ర రక్త కణాలు కలిగిన రక్తాన్ని ప్రవేశపెడతారనమాట. మూల కణాల మార్పిడి ద్వారా తలసీమియా మేజర్ వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి సోదరిల నుండి సేకరించిన ఎముక మధ్యలో ఉండే ఎర్ర రక్త కణాల మూల కణాలు అంటే ఎముక మధ్య మార్పిడి ద్వారా మనం చికిత్స చేయవచ్చు. తలసీమియాకి ఈ ఎముక మధ్య మార్పిడి లేదా ఎముక మధ్యలో ఉండే ఎర్ర రక్త కణాల మూలకాలు ఉంటాయి కదా, మూల కణాలు, వీటి ద్వారా చికిత్స అనేది చేయవచ్చు. 115 నుండి 120 గ్రామ్ పర్ లీటర్గా ఉండేలాగా హిమోగ్లోబిన్ స్థాయి ఉండాలి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈ వ్యాధిన పడిన వారు ఎంతమంది హిమోగ్లోబిన్ ఎంత శాతం తక్కువగా ఉన్నప్పుడు పెరుగుదల లోపిస్తుందంటే 70% కంటే తక్కువ. తర్వాత లెసన్ 4వ లెసను విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. ఈ పట్టిక కనుక చూసినట్లయితే 78వ పేజీలో ఉంటుంది. జీవక్రియలు, ఉత్పన్నాలు. కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పన్నం ఏంటి? కార్బోహైడ్రేట్స్ కదా, పిండి పదార్థాలు. శ్వాసక్రియలో ఏంటి? కార్బన్ డయాక్సైడ్ CO2గా చెప్తాము. జీర్ణక్రియలో శక్తి అనేది విడుదలవుతుంది. ఇవి ఉత్పన్నాలు. పేజ్ నెంబర్ 85లో మీకు తెలుసా 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దాదాపుగా అందరిలోనూ ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గుతుంది. ఎంత వయసు తర్వాత? 40 సంవత్సరాల వయసు నుండి ఆ వయసు దాటిన తర్వాత అందరిలోనూ దాదాపుగా ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల యొక్క క్రియాశీలత అనేది తగ్గుతుంది. ఎంత శాతము? 10%. ప్రతి 10 సంవత్సరాలకు ఏ వయసు దాటిన తర్వాత? 40 సంవత్సరాల తర్వాత. వేటి క్రియాశీలత తగ్గుతుంది? నెఫ్రాన్లు. మొట్టమొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ 1954లో మొట్టమొదటి మూత్రపిండ ఆపరేషన్ జరిగింది. సమరూప కవలలకు జరిగింది. ఈ ఘనత సాధించింది ఎవరు అంటే డాక్టర్ చార్లెస్ హాఫ్నగెల్. ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? వాషింగ్టన్కు చెందిన వ్యక్తి. ఈయన ఒక సర్జన్ అనమాట. మరి మన దేశంలో మొదటిసారిగా ఎప్పుడంటే డిసెంబర్ 1వ తారీఖు డిసెంబర్న 1971లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ అనేది జరిగింది. 1954లోనేమో ప్రపంచంలో మొదటిసారిగా, అదే భారతదేశంలో అయితేనేమో 1971లో మొట్టమొదటిసారిగా డిసెంబర్ 1న వెల్లూరులో జరగడం జరిగింది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరికి? చార్లెస్ హాఫ్నగెల్ అనే ఒక సర్జను మూత్రపిండ ఆపరేషన్ చేశారు? కవలలకు చేయడం జరిగింది. ఏ సంవత్సరం? 1954. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే వాషింగ్టన్. ఎవరు చేసింది అంటే చార్లెస్ హాఫ్నగెల్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 91లో ఉన్నటువంటి పట్టిక 4లో జీవి పేరు లేదా ఒక వర్గం పేరు ఇచ్చి దాని యొక్క విసర్జక వ్యవస్థ ఏ విధంగా ఉందో వివరించారు. ప్రోటోజువా వర్గానికి సంబంధించిన
జీవుల యొక్క విసర్జక వ్యవస్థ ఎలా ఉంటుందంటే కణం ఉపరితలం నుండి వ్యాపన ప్రక్రియ ద్వారా ప్రోటోజూవా వర్గానికి సంబంధించిన వాటికి విసర్జక వ్యవస్థ వ్యాపనం ద్వారా, పోరిఫెరా సిలెంట్రేటా వర్గానికి సంబంధించినవన్నీ నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన జరుగుతుంది. ప్లాటీహెల్మింథిస్ నిమటోడా వర్గాలకు చెందినవి జ్వాలా కణాల ద్వారా ప్లాటీహెల్మింథిస్ అండ్ నిమటోడా వర్గానికి సంబంధించినవి జ్వాలా కణాలు. అనిలెడా వర్గానికి సంబంధించిన దానికి విసర్జక వ్యవస్థ నెఫ్రీడియా. ఆర్థ్రోపోడా యొక్క వ్యవస్థ ఏంటి అంటే విసర్జక వ్యవస్థ హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు. మొలస్కా మెటానెఫ్రీడియా మొలస్కా. ఇకైనోడెర్మెటా అయితే జల ప్రసరణ వ్యవస్థ. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, మూత్రపిండాలు. ఇది మనకి వెల్ నోన్ అనమాట. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వీటన్నిటిని మనం చూస్తూనే ఉంటాము. ఇవి మూత్రపిండాలు. క్షీరదాలంటే మ్యామెల్స్, మనుషులు కూడా క్షీరదాలే కాబట్టి ఇది మీకు గుర్తుంటుంది, మూత్రపిండాలు. డెర్మెటా జల ప్రసరణ వ్యవస్థ. మొలస్కా మాతో స్టార్ట్ అవుతుంది. మెటానెఫ్రీడియా. తర్వాత ఆర్థ్రోపోడా. ఆర్ అంటే హరిత, అరిత అలా గుర్తుంచుకోండి. ఆర్థ్రోపోడా హరిత గ్రంథువులు, మాల్ఫీజియన్ నాళికలు. అనెలెడా ఏంటి? నెలిడా నెఫ్రీడియా అలా గుర్తుంచుకోండి. ప్రొనౌన్సియేషన్ని మీరు క్యాచ్ చేసి దాన్ని ప్రాసగా సెట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది ఈజీగా. ప్లాటీహెల్మింథిస్ నిమటోడా జ్వాలా కణాలు. పోరిఫెరా సిలెంటిరేటా ఎలా? నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరపడం వలన. ప్రోటోజోవా వర్గానికి సంబంధించినవేమో వ్యాపన ప్రక్రియ ద్వారా. ఆల్కలాయిడ్లు మొక్క పేరు, మొక్కలో ఉన్న భాగము మరియు ఉపయోగం కనుక చూద్దాం. ఇప్పుడు అసలు ఆల్కలాయిడ్ అంటే ఇవి నత్రజని ఉప ఉత్పన్నాలు మరియు విషపూరితమైనవి. ఆల్కలాయిడ్లు అంటే ఏంటి? విషపూరితమైనవి. మొక్కలు వివిధ భాగాలలో ఇవి నిల్వ చేయబడతాయి. ఇవి నత్రజనియుత ఉప ఉత్పన్నాలు మరియు విషపూరితంగాను ఉంటాయి. ఉదాహరణలు నల్లమందు, సర్పగంధి, కాఫీ, పొగాకు, ఉమ్మెత్త. నల్లమందు, సర్పగంధి, కాఫీ, పొగాకు, ఉమ్మెత్త ఇవన్నీ ఆల్కలాయిడ్ మొక్కలకి ఉదాహరణ, ఆల్కలాయిడ్లకి ఉదాహరణ అనమాట. ఇక్కడ నుండి బాక్స్లో ఈ టేబుల్లో కనుక చూసినట్లయితే ఆల్కలాయిడ్ మొక్క పేరు, మొక్కలో భాగము, ఉపయోగం చూద్దాం. క్వినైన్ అనేది ఏ ఆల్కలాయిడ్ మొక్కలో ఉంటుందంటే సింకోనా అఫిసినాలిస్ మొక్కలో ఉండే ఆల్కలాయిడ్ ఏంటి? క్వినైన్. సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క సింకోనా, దీనిలో ఉండే ఆల్కలాయిడ్ క్వినైన్. అయితే ఇది మొక్క ఏ భాగంలో ఉంటుంది? బెరడు భాగంలో ఉంటుంది. మొక్క యొక్క బెరడు భాగంలో ఉండే క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది అంటే మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. క్రింది వానిలో ఏ ఆల్కలాయిడ్ మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది అంటే క్వినైన్. నికోటియా టొబాకం అంటే పొగాకు. నికోటియానా టొబాకం అందులో ఉండే ఆల్కలాయిడ్ నికోటిన్. ఇది మొక్కలోని ఆకుల్లో ఉంటుంది. ఇది ఒక క్రిమి సంహారిణి. మార్ఫిన్ కొకైన్. పెపావర్ సోమ్నిఫెరమ్ అంటే గంజాయి. ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అండి. సర్పగంధి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? పొగాకు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సర్పగంధి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఇవన్నీ శాస్త్రీయ నామాలు అనమాట. అజాడిరెక్టా ఇండికా, కాఫియా అరబికా, రవుల్ఫియా సర్పంటైన్ అంటే సర్పగంధి, కాఫియా అరాబికా అంటే కాఫీ మొక్క, అజాడిరెక్టా ఇండికా అంటే వేప మొక్క. ఇవన్నీ వీటి యొక్క రసాయన నామాలు. నింబిన్ అనేది ఆల్కలాయిడ్ ఏ మొక్కలో ఉంటుందంటే అజాడిరెక్టా ఇండికా. కెఫిన్ అనేది ఎందులో ఉంటుందంటే కాఫీ. ఎందులో ఉంటుంది? మొక్కలో ఏ భాగంలో అంటే విత్తనాలు. రవుల్ఫియా సర్పంటైన్ అంటే సర్పగంధి మీకు ఇది ఈజీగానే గుర్తుంటుంది. పెపావర్ సోమ్నిఫెరమ్ గంజాయి. అంటే గంజాయి. దీనిలో ఉండేటువంటి ఆల్కలైడ్ ఏంటి అంటే మార్ఫిన్ కొకైన్. ఇది ఎక్కడ ఉంటుంది మొక్కలో అంటే ఫలాల్లో ఉంటుంది. ఇది మత్తుమందు మరియు ఒక నొప్పి నివారిణి. ఎనస్థీషియా ఇస్తారు కదా, సో వాటిలో యూజ్ చేస్తారనమాట. సర్పగంధి మొక్కలో ఉండేటువంటి ఆల్కలైడ్ ఏ భాగంలో ఉంటుంది అంటే మొక్క యొక్క వేరు భాగంలో ఉంటుంది. సర్పగంధి అంటే ఏంటి? పేరులోనే ఉంది కదా, పాము కాటు నుండి రక్షించుకోవడానికి ఉపయోగిస్తారు. విత్తనాలు, బెరడు, ఆకులు వీటిల్లో ఏమేమి ఉంటాయంటే విత్తనాల్లో క్రింది ఏ మొక్కలో ఉన్నటువంటి ఆల్కలాయిడ్లు ఉంటాయి అంటే కాఫియా అరబికా, అజాడిరెక్టా ఇండికా.
విత్తనాల్లో కనుక చూసినట్లయితే బెరడులో కనుక ఏ మొక్కల్లో ఆల్కలాయిడ్స్ ఉంటాయి అంటే సింకోనా ఆఫిసినాలిస్, అజాడిరెక్టా ఇండికా. ఆకుల్లో ఆల్కలాయిడ్ ఉండే మొక్కలేవి అంటే నికోటియానా టొబాకమ్. విత్తనాలు, బెరడు, ఆకులు ఈ మూడిట్లోనూ ఆల్కలాయిడ్ ఉండే మొక్క ఏది అంటే అజాడిరెక్టా ఇండికా, వేప అనమాట. దీనిలో ఉండే ఆల్కలాయిడ్ పేరేంటి? నింబిన్. అయితే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇది యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. స్కోపోలమైన్ అనే ఆల్కలాయిడ్ ఉమ్మెత్త మొక్కలో ఉంటుంది. ఇది పండు మరియు పువ్వులో ఉంటుంది. ఇది ఒక మత్తు మందుకి ఉపయోగపడుతుంది. పైరిథ్రాయిడ్స్ అంటే గడ్డి చామంతి, పుష్పాల్లో ఉంటుంది. చామంతి అనేది పుష్పమే కదా, సో పుష్పాల్లో ఉంటుంది. మనకి పుష్పాల్లో ఉండేవి రెండు వచ్చాయి, ఏమేంటి అంటే ఉమ్మెత్త మరియు గడ్డి చామంతి పుష్పాలు. పండ్లలో వచ్చేవి ఏమొచ్చాయంటే ఏముంటాయి? పండ్లలో ఉమ్మెత్త, తర్వాత కాయల్లో ఇంకేమైనా ఉన్నాయా అంటే నల్లమందు ఉంది కదా, పెపావర్ సోమ్నిఫెరం. దానిలో ఆల్కలాయిడ్ ఏంటి? మార్ఫిన్, కొకైన్. ఫలంలో ఉంటుంది అని చెప్పి ఇచ్చారు కదా. ఉమ్మెత్త యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? దతూరా స్ట్రామోనియం అనేది ఉమ్మెత్త పువ్వు యొక్క రసాయన నామం. అదే కనుక గడ్డి చామంతి ఏంటి అంటే ట్రైడాక్స్ అనేది దాని యొక్క మొక్క పేరు. దాని యొక్క ఆల్కలాయిడ్ పేరు ఏంటంటే పైరిథ్రాయిడ్స్ ఏమో ఆల్కలాయిడ్, ట్రైడాక్స్ ఏమో మొక్క పేరు. ఇది ఈజీగా గుర్తుంటుంది, ప్రొనౌన్సియేషన్ అనేది సిమిలర్గా ఉండడం చేత. సో గడ్డి చామంతి, గడ్డి మనకి జనరల్గా గడ్డిలో కీటకాలు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, సో వాటిని నాశనం చేయడానికి అన్న వేలో గుర్తుంచుకోండి ఈజీగా. గడ్డి చామంతి అంటే దాని కెమికల్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ట్రైడాక్స్. దానిలో ఉండే ఆల్కలాయిడ్ పైరిథ్రాయిడ్స్. దానిలో ఏ భాగంలో? చామంతి అంటేనే పుష్పం కదా, సో పుష్పంలో మొక్కలోని భాగంలో ఆ మొక్కలో ఉన్న భాగం ఏంటి అంటే ఆల్కలాయిడ్ ఉండే ప్రాంతం పుష్పాలు. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది? కీటకనాశనంగా ఉపయోగపడుతుంది. దతూరా స్ట్రామోనియం, మనకి ఉమ్మెత్త అనగానే ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్త కాయలు గుర్తొస్తాయి కదా, సో ఆ రెండింటిలోనే మనకి ఆల్కలాయిడ్స్ అనేవి ఉంటాయి. ఏం ఆల్కలాయిడ్ ఉంటుంది దానిలో అంటే స్కోపోలమైన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మత్తు మందు కొరకు ఉపయోగపడుతుంది. దీని తర్వాత వేప చెట్టు మనకి బాగా తెలుసు చాలా వరకు. ఇది యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తారు. అజాడిరెక్టా ఇండికా అనేది దీని యొక్క శాస్త్రీయ నామం అనమాట. సో దీని యొక్క మొక్కలోని ఆకులు, విత్తనాలు, బెరడు ఈ మూడిట్లోనూ నింబిన్ అనే ఒక ఆల్కలాయిడ్ అనేది ఉంటుంది. నింబిన్ అనే ఆల్కలాయిడ్ని కలిగి ఉంటుంది. కెఫిన్ పేరులోనే ఉంది. కాఫియా అరబికా, కాఫీ మొక్క. కాఫీ అనేవి సీడ్స్, విత్తనాల నుండి మనం తీసుకుంటాం కదా, సో కాఫీ మొక్క. ఇది నాడీ ఉత్తేజ స్థితి కారకము. ఇవి మనకి నరాలు అనేవి ఉత్తేజమై యాక్టివ్ అవుతాం కదా, సో మనకి కాఫీ గురించి ప్రత్యేకించి చదవాల్సిన అవసరం లేదు, గుర్తుంటుంది, ఈజీగా పెడతామన్నమాట. తర్వాత సర్పగంధి కూడా మనకి పేరులోనే ఉంది. అది పాము కాటు నుండి రక్షణ. తర్వాత పెపావర్ సోమ్నిఫెరం అంటే గంజాయి ఫలంలోనే ఉంటుంది. గంజాయి అంటే ఆటోమేటిక్గా మత్తుమందు. మనకి ఇంకోటి ఈజీగా గుర్తుంటుంది, ఇది కూడా నొప్పి నివారణి అంటే ఎనస్థీషియా కింద యూజ్ చేస్తారు. నికోటిన్ అనేది నికోటియానా టొబాకమ్. ఇది పొగాకు అనేది ఆకు, పేరులోనే ఉంది పొగాకు. ఆకుల్లో దీని యొక్క ఆల్కలాయిడ్ అనేది ఉంటుంది. ఇది ఒక క్రిమి సంహారణిగా యూజ్ చేస్తారు. ఇది కొంచెం గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్గా మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. సింకోనా ఆఫిసినాలిస్ అనేది బెరడులో ఉంటుంది. మనకి ఇప్పటివరకు వచ్చినట్లు బెరడులో ఇది ఒక్కటే ఉంది. బెరడు, వేరు సర్పగంధి మొక్క ఏమో ఆల్కలాయిడ్ వేరులో ఉంటుంది. బెరడులో ఉండేదేమో సింకోనా ఆఫిసినాలిస్. మలేరియా నివారణకు ఉపయోగిస్తారనమాట. దీనిలో ఉండేది ఏంటంటే క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఈ లెసన్లో ఈ మొక్కల యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలైనటువంటి ఆల్కలాయిడ్లు, రెసిన్లు, జిగుర్లు, లేటెక్స్లు, టానిన్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుండి పక్కా మనం ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇవి బాక్సుల్లో కానీ లేకపోతే టేబుల్స్లో కానీ ఇంపార్టెంట్ అని ఇవ్వకపోయినప్పటికీ కూడా వీటిని వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఏరియా. టానిన్లు కర్బన సంయోగ పదార్థాలు. ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడి ఉంటాయి. ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి. టానిన్లు టానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి మరియు మందులలోనూ ఉపయోగిస్తారు. ఉదాహరణకు తుమ్మ తంగేడు అనేవి దేనికి ఉదాహరణ అంటే టానిన్లు అనేవి ఏంటి? కర్బన సంయోగ పదార్థాలు. ఇవి మొక్కల యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడి ఉంటాయి. ఏ వర్ణం? ముదురు గోధుమ వర్ణాన్ని కలిగి ఉండేవి ఏంటి? టానిన్లు ఏంటి? టానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి, టానింగ్ ఆర్ తోళ్లను పదును చేయడానికి మరియు మందులలోనూ ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఏంటి? తుమ్మ తంగేడు. తర్వాత రెసిన్ నాళాలను కలిగి ఉండడం అత్యధిక వివృత బీజాల మొక్కల ప్రత్యేకత. రెసిన్ నాళాలను కలిగి ఉండడం అనేది వేటి ప్రత్యేకత అంటే వివృత బీజాల ప్రత్యేకత. రెసిన్లను వార్నిష్లలో ఉపయోగిస్తారు. వార్నిష్లలో ఉపయోగించేవి రెసిన్లు. పదును పెట్టడానికి, తోళ్లను పదును చేయడానికి మందులను ఉపయోగించేవి టానిన్లు. పైనస్ అనేది రెసిన్కి ఉదాహరణ. పైనస్ అంటే ఇదిగోండి, మీరు ఈ చెట్టును చూసే ఉంటారు.
ఇదేమో తంగేడు చెట్టు, ఇదేమో తుమ్మ చెట్టు, ఇదేమో పైనస్ చెట్టు. వీటిని మీరు చిన్నప్పటి నుండి చూసే ఉంటారు మీ పరిసర ప్రాంతాల్లో. ఇదేంటి పైనస్ అనేది దేనికి ఉదాహరణ అంటే రెసిన్కి ఉదాహరణ. ఎక్కడ మనం గమనించవచ్చు అంటే అత్యధికంగా వివృత బీజాల యొక్క ప్రత్యేకత ఈ రెసిన్లు అనమాట. జిగుర్లు వేప, తుమ్మ మొదలైన చెట్ల శాఖలు కాండంపై గాయాలైనప్పుడు అవి జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. వేప, తుమ్మ వేటిని స్రవిస్తాయంటే జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. అవి ఎక్కడ కాండంపై గాయాలైనప్పుడు మరియు చెట్ల యొక్క శాఖల మీద గాయాలైనప్పుడు. జిగురు నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. ఇది మొక్క గాయాన్ని మాన్పుటకు దోహదం చేస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే జిగుర్లు చాలా విలువైనవి. ఆర్థికంగా క్రింది వానిలో ఏవి విలువైనవి అంటే జిగుర్లు విలువైనవి. వాటిని అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా మందుల తయారీలోను ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్రింది వానిలో మందుల తయారీకి ఉపయోగించేవి ఏంటివి? జిగుర్లు. ఆహార పదార్థాల్లో వేటిని ఉపయోగిస్తూ ఉంటారు? జిగుర్లు. ఆర్థిక పరంగా చూస్తే విలువ కలిగినవి ఏంటి? జిగుర్లు. ఏ మొక్క చెట్ల యొక్క శాఖలు కాండాలపై గాయాలైనప్పుడు జిగురులను స్రవిస్తాయి అంటే వేప మరియు తుమ్మ. తుమ్మ చెట్టు అనేది టానిన్లు మరియు జిగుర్లు రెండింటిలో కూడా మనకి ఎగ్జాంపుల్ కింద మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత లేటెక్స్ జిగురు తెల్లగా పాలవలే ఉండే పదార్థం. ఇది మొక్కల్లోకి లేటెక్స్ కణాల్లో లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉంటుంది. హీవియా బ్రెజిలియన్స్ ఇక్కడ సైంటిఫిక్ నేమ్ ఉంది దీనికి. రబ్బర్ మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే హీవియా బ్రెజిలియన్సిస్. ఈ మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారు చేస్తారు. రబ్బరు మొక్క క్రింది ఏ మొక్క నుండి రబ్బరు తయారు చేస్తారు అని కొన్ని మొక్కల పేర్లు మనకి ఇవ్వచ్చు. మనకి టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇచ్చారు? అజాడిరెక్టా ఇండికా, దతూరా, స్టామోనియం, ట్రైడాక్స్, హీవియా బ్రెజిలియన్సిస్ ఇలా ఇస్తారు ఆప్షన్స్. సో మీరు చదువుకి వెళ్ళకపోతే మాత్రం మీకు ఏ మొక్క అనేది కూడా తెలియదు. ఈవెన్ మీరు వేప చెట్టుని కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. ఇదంటే తెలుసు కానీ సో మీరు చదివి గుర్తుంచుకోకపోతే మాత్రం గుర్తుపట్టలేరు. జనరల్గా అందరికీ పొగాకు యొక్క శాస్త్రీయ నామం తెలుసు, వేప, అజాడిరెక్టా ఇండికా తెలుసు, కాఫీ తెలుసు. కానీ ఇలా రబ్బర్ మొక్క యొక్కవి సింకోనాఫిస్ నాలిస్, తర్వాత నల్లమంది అయినటువంటి పెపావర్, సోమ్నిఫెరం ఇవి కొంచెం గుర్తుండవు. ట్రైడాక్స్ అంటే గడ్డి, చామంతి వీటి యొక్క శాస్త్రీయ నామాల్ని గుర్తుంచుకోండి. రబ్బర్ మొక్క ఈ విధంగా ఉంటుంది, జట్రోపా మొక్క ఈ విధంగా ఉంటుంది, వేప ఈ విధంగా ఉంటుంది అనమాట. పిక్చర్స్లో కనుక చూసినట్లయితే హీవియా బ్రెజిలియన్సిస్ మొక్క నుండి తీసేది ఏంటి అంటే టానిన్లా, రెజిన్లా, లేకపోతే జిగుర్లా, లేదంటే ఏంటి అని చెప్పి అడిగినప్పుడు లేటెక్స్ని తీస్తారనమాట. లేటెక్స్ అంటే రబ్బర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారు చేయబడిన ఒక రకమైన జిగురు పదార్థం. ఈ పదార్థం 5000 సంవత్సరాలకు పూర్వమే దీన్ని తయారు చేసేవారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 5000 సంవత్సరాలకు పూర్వమే ఉన్న ఆహారంగా చెప్తారనమాట. ఇది ఆహారం కాదు, ఇదేంటంటే తయారు చేసిన ఆధారాలు ఉన్నాయన్నమాట. ఇది ఊరికే చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారు చేసిందనమాట. ప్రస్తుతం చూయింగ్ గమ్ చిక్కిల్ మొక్క యొక్క సహజ సిద్ధమైన లేటెక్స్ నుండి తయారు చేస్తున్నారు. చిక్కిల్ మొక్క యొక్క నుండి సహజ సిద్ధమైన లేటెక్స్ నుండి తయారు చేసేది ఏంటి? చూయింగ్ గమ్. పార్థేనియం వంటి మొక్కల పుప్పొడి రేణువులు మనకు ఎలర్జీని కలిగిస్తాయి. వాటిలో ఉండే నత్రజని పదార్థాలు చర్మ సంబంధమైన ఎలర్జీని, ఆస్తమాని కలిగిస్తాయి. క్రింది వానిలో ఏ మొక్క మనకు ఆస్తమాని లేదా ఎలర్జీని కలుగజేస్తుంది అంటే పార్థేనియం మొక్కల నుండి ఉండే పుప్పొడి రేణువులు అనమాట. అదే నమలడానికి ఉపయోగించేటువంటి క్రింది వానిలో ఏ లేటెక్స్ నమలడానికి ఉపయోగిస్తారు అంటే చిక్కిల్ మొక్క నుండి వచ్చే సహజ సిద్ధమైన లేటెక్స్. అదే రబ్బర్ తయారు చేయడానికి ఉపయోగించేది ఏంటంటే హీవియా బ్రెజిలియన్సిస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవి చాలా ఇంపార్టెంట్ పేర్లు అండి, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. బ్రుగ్మన్స్ అనే ఒక వృక్ష శాస్త్రవేత్త తన పరిశీలనలో భాగంగా మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను, నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోనికి స్రవిస్తూ ఉంటాయి అని కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారంటే బ్రుగ్మన్స్. ఈయనేంటి ఒక వృక్ష శాస్త్రవేత్త. ఏం కనుగొనడం జరిగింది అంటే మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను, నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోనికి స్రవిస్తూ ఉంటాయి అని కనుగొన్నాడు అనమాట. ఇటువంటి సంఘటనలు మనం యాపిల్ తోటల్లో చూడవచ్చు. బ్రుగ్మన్స్ కనిపెట్టిన విషయాన్ని మనం ఎక్కడ గమనించవచ్చు? యాపిల్ తోటల్లో. ఒకసారి వేసిన యాపిల్ తోట 4-5 సంవత్సరాల తర్వాత ఎంత ఎరువు వేసినప్పటికీ కూడా ఎక్కువగా ఫలసాయం రాదు. యాపిల్ తోట ఎన్ని సంవత్సరాల వరకు మనకి ఫలవంతమైన రిజల్ట్ ఇస్తుంది అంటే 4-5 ఇయర్స్ మాత్రమే. దాని తర్వాత అనేది అంతగా పంట చేతికి రాదనమాట. విసర్జన మరియు వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనే పాఠంలో మనం ఏమి నేర్చుకున్నాం? శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక పదార్థాలు ఏర్పడతాయి. హాని కలిగించే పదార్థాలను వేరు చేసి బయటకు పంపడాన్ని ఏమంటారు? విసర్జన అంటారు. ఇది కేవలం మీకు స్పీడ్ రివిజన్ కోసం మాత్రమే నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది గమనించండి. మానవ విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకము ఉంటాయి. ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకము అనేవి మానవ
విసర్జక వ్యవస్థలో ఉంటాయి. ప్రతి మూత్రపిండము సుమారు 10 మిలియన్ల మూత్రనాళికలు అంటే నెఫ్రాన్లను కలిగి ఉంటుంది. ఎన్ని నెఫ్రాన్లు ఉంటాయంటే 10 మిలియన్లు. మూత్రనాళికల మూత్రపిండాలు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలే ఈ నెఫ్రాన్లు. మూత్రనాళికలో బౌమన్ గుళిక, రక్తకేశ నాళిక గుచ్చము, సమీపస్థ సంవళితానాళము, హెన్లీ శక్యము, దూరస్థ సంవళితానాళము మరియు సంగ్రహనాళము ఉంటాయి. ఇలా బౌమన్ గుళిక ఉంటే ఇలా ఈ విధంగా ఉంటుంది కదా, గమనించండి మీరు. ఇది బౌమన్ గుళిక అనుకుంటే ఇది సమీపస్థ సంవళితానాళం, ఇది దూరస్థ సంవళితానాళము. ఇక్కడ హెన్లీ శక్యం అనేది ఉంటుంది. మూత్రం ఏర్పడడంలో ఎన్ని దశలు ఉన్నాయి? 4 దశలు ఉన్నాయి. ఇది ఆర్డర్ గుర్తుంచుకోవాలి. గుచ్చగాలనము, వర్ణాత్మక పునఃశోషణము, నాళికా స్రావము, అతిగాఢత గల మూత్రం ఏర్పడము. ఈ పునఃశోషణం అనే పదాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు కూడా. ఇది లాస్ట్లో వస్తుందేమో పునఃశోషణం కదా అని చెప్పి. సో గుచ్చగాలనం తర్వాత వర్ణాత్మక పునఃశోషణము, నాళికా స్రావము, అతిగాఢత గల మూత్రం అనేది చివరిలో ఏర్పడుతుంది. ఇంకా ఇది మనకు బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. మన శరీరం నుండి మూత్రపిండాలు నత్రజని వ్యర్థాలను తీసివేస్తాయి. నీటి సమతాస్థితిని నెలకొల్పుతాయి. లవణగాఢత, pH మరియు రక్తపీడనాన్ని క్రమబద్ధీకరిస్తాయి. ఇవి మూత్రపిండాలు చేసే పనులు అనమాట. డయాలసిస్ యంత్రం ఒక తాత్కాలిక మూత్రపిండము. ఇది శరీరంలో ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తాయి. 2 మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని వ్యక్తుల్లో మూత్రపిండాల మార్పిడిని చేయాలి. వేరువేరు జంతువులలో విసర్జక అవయవాలు వేరువేరుగా ఉంటాయి. అమీబాలో ఉండే విసర్జక అవయవాలు సంకోచ రిక్తికలు, ప్లాటీహెల్మింథెస్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్వాలా కణాలు, అనిలిడాలో వృక్కాలు, ఆర్ద్రోపోడాలో మాల్ఫీజియన్ నాళికలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో మూత్రపిండాలు. ఇది ఆల్రెడీ మేము చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది పైన. మొక్కల్లో ప్రత్యేక విసర్జక అవయవాలు లేవు. మొక్కలు, ఆకులు, బెరడులో, పండ్లలో, విత్తనాల్లో వ్యర్థాలు నిల్వ చేసి పక్వానికి వచ్చాక మొక్కల నుండి విడిపోతాయి. మొక్కల్లో జీవక్రియా ఉత్పన్నాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలంటే ఆల్కలాయిడ్లు, టానిన్లు, లేటెక్స్లు, రెసిన్లు. ఇవి ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని విసర్జన పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడాన్ని స్రావము అని అంటారు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడాన్ని స్రావం. జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని, విసర్జన పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడాన్ని సెక్రేషన్, స్రావం అంటారు. దీనికి అనుబంధంగా ఇచ్చింది ఏంటంటే అవయవ దానం జీవితానికి ఒక వరం. ప్రజలలో అవయవాల దానం గురించి స్పృహను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అవయవాలు దానం చేయడం ద్వారా ఎంతోమందిని కాపాడి వారి మనుగడకు ఇతోధికంగా తోడ్పడవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చు. వారి జ్ఞాపకాలతో బాధపడుతుంటే జీవించే బదులు బ్రెయిన్ డెడ్ అయిన వారిని మరొకరిలో జీవించేలాగా మానవతను చాటి చెప్పవచ్చు. ఎందుకంటే మనం మానవులం, మంచి మనసున్న మానవులం. తీవ్ర అనారోగ్యంతో బాధపడే చాలామంది రోగులు అవయవ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. మూత్రపిండాల మార్పిడి చేసే సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో సుమారు 25 మంది కంటే ఎక్కువ మంది మూత్రపిండాలు కావలసిన రోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. మూత్రపిండాలు మార్పిడి చేసే హాస్పిటల్స్లో ఎంతమంది అంటే సుమారుగా 25 మందికి పైగా 25 మంది కంటే ఎక్కువగానే మూత్రపిండాలు నీడు ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రతినిత్యము దాదాపుగా 10 నుండి 100 మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం ఎంతమంది? 10 నుండి 100 మంది వరకు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో కొందరు బ్రెయిన్ డెడ్ అంటే 100% మెదడు పనిచేయని స్థితి వారు ఉంటున్నారు. ఇటువంటి వ్యక్తుల నుండి అవయవాలు సరైన సమయంలో సేకరించి కావలసిన వ్యక్తులకు అమర్చినట్లయితే కనీసం 5 మందినైనా బ్రతికించవచ్చు. అవయవదానం చేయాలనుకునే వారికి సరైన అవగాహన లేకపోవడం, అవకాశాలు ఉన్నప్పటికీ కావలసిన వారికి సరైన సమాచారం దొరకడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఇవ్వడం లేదు. ఒకవేళ సమాచారం అందిస్తే అవయవాలకు కావలసిన వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాదులోని 2 ప్రభుత్వ వైద్యశాలల్లో అంటే ఉస్మానియా మరియు నిమ్స్ హాస్పిటల్స్లో దాదాపు 10 కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి సదుపాయాలు ఉన్నాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్లీహము, క్లోమము, చర్మము, ఎముకలు, జీర్ణాశయం, కళ్ళంటే కార్నియా లాంటి అవయవాలు బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుండి సేకరించి కావలసిన వ్యక్తుల మార్పిడి చేయవచ్చు. దీన్ని కాడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఎవరికైతే అవయవాలు కావాలో
వారు అవయవ మార్పిడి సదుపాయం ఉన్న ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకోవాలి. అవయవ దానం చేయాలనుకున్న వారు ఇటువంటి ఆసుపత్రిలో దరఖాస్తు ఫారంలో సంతకం చేయాలి. దీని కొరకు స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. అవయవ దానం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల సమాచారం సేకరించి సమగ్ర నివేదిక తయారు చేయమని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత మరణం తర్వాత కూడా జీవించవచ్చు. 18 ఏళ్ల ఈ యువకుడు 5 మందికి అవయవ దానం చేశాడు. DC కరెస్పాండెంట్ హైదరాబాద్ 20 జూన్ 2013. 18 సంవత్సరాల యువకుడు HS యశ్వంత్ కుమార్ అవయవాలను అతని తండ్రి శివకుమార్ జీవన్ దాన్ సంస్థ ద్వారా, ఏ సంస్థ అంటే దాన్ సంస్థ, అతని తండ్రి ఎవరంటే శివకుమార్ జీవన్, ఆ పిల్లవాడి పేరేంటి అంటే HS యశ్వంత్ కుమార్. వివరాల్లోనికి వెళితే జూన్ 18 ఆటోలో జగద్గిరి గుట్ట నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యశ్వంత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే నిమ్స్ అంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్చారు. నిమ్స్ న్యూరో సర్జన్లు అతన్ని పరీక్షించి బ్రెయిన్ డెడ్, 100% మెదడు పనిచేయని స్థితి అని చెప్పి ప్రకటించగా యశ్వంత్ కుమార్ అవయవాలను దానం చేసి తన కుమారుడు మరణం తర్వాత కూడా జీవించే ఉంటాడని అతని తండ్రికి జీవన్ దాన్కు చెందిన కౌన్సిలర్ తెలిపాడు. శివకుమార్ తండ్రి నుండి అనుమతి తీసుకున్నారు. యశ్వంత్ కుమార్ యొక్క 2 మూత్రపిండాలు, గుండె, వాల్వులు, కాలేయం, మూత్రపిండాలను సేకరించి అవయవ దాతల కోసం ఎదురుచూస్తున్న వివిధ ఆసుపత్రులకు అవయవ మార్పిడి కొరకు అందజేశామని డాక్టర్ స్వర్ణలత జీవన్ దాన్ ఇన్ఛార్జ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. యశ్వంత్ తల్లిదండ్రులు ఎంత సహృదయులో కదా. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అవ్వడం ద్వారా శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తాయి. సో అవి మనం ఎవరికైనా దానం చేయడం ద్వారా మిగతా వాళ్ళు మన వల్ల జీవాన్ని పొందుతారు. కాబట్టి చాలా గొప్ప పనిగా మనం చెప్పుకోవచ్చు. ఈ అబ్బాయి పేరు ఏంటంటే యశ్వంత్, తండ్రి పేరు శివకుమారు. ఏ హాస్పిటల్ అంటే నిమ్స్ హాస్పిటల్, డాక్టర్ స్వర్ణలత జీవన్ దాన్ ఇన్ఛార్జ్ అనమాట. తర్వాత 5వ పాఠము నియంత్రణ సమన్వయ వ్యవస్థ. పేజ్ నెంబర్ 105. మోకాలి ప్రతిచర్య యొక్క ఉనికిని మొదటిగా 1875లో గుర్తించారు. మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొదటిగా ఎప్పుడు 1875లో గుర్తించడం జరిగింది. మొదట్లో దీనిలో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. కానీ మత్తుమందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్లే వెన్నునాడిని కత్తిరించినప్పుడు మోకాలి ప్రతీకార చర్య జరగలేదు. దీనిని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీ మార్గం ఉంటుందని స్పష్టమైంది. మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొదటిసారిగా ఏ సంవత్సరంలో అంటే 1875వ సంవత్సరంలో. ఇది దేనివల్ల తెలిసిందంటే ఒక కోతి కాలుకి వెళ్లే వెన్నునాడిని కత్తిరించినప్పుడు తెలిసిందనమాట. మోకాలికి ప్రతీకార చర్య జరగలేదు కాబట్టి దీన్ని బట్టి తప్పనిసరిగా నాడీ మార్గం ఉంటుందని స్పష్టమైంది. పేజ్ నెంబర్ 106. నాడీ ప్రచోదనానికి నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ ప్రచోదనం నిమిషానికి ఎంత అంటే 100 మీటర్లు పర్ మినిట్ అనమాట. 100 మీటర్లు పర్ మినిట్ వేగంతో ప్రయాణిస్తుంది నాడీ ప్రచోదనం.